టాలీవుడ్ ను పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని వేళ్లతో సహా పెకిలించేందుకు పోలీసులు విస్తృత స్థాయిలో ఫోకస్ చేశారు. ఇటీవల ఐబొమ్మ వెబ్సైట్ అడ్మిన్ గా భావిస్తున్న రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఆపరేషన్ మరింత వేగం పుంజుకుంది. ఐబొమ్మ వంటి వెబ్సైట్లు కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని గుర్తించారు పోలీసులు. ఇకపై కేవలం అడ్మిన్లను అరెస్ట్ చేయడమే కాకుండా పైరసీకి మూలాలైన సర్వర్లు, హ్యాకర్లు, ఫండింగ్ ఏజెన్సీలు వంటి సమస్త నెట్వర్క్లను కూడా కుకటి వేళ్లతో సహా లేపేయాలని పటిష్టంగా నిర్ణయించుకున్నారు. ఈ ఆపరేషన్ లో సైబర్ క్రైమ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. ఐబొమ్మ రవి అరెస్ట్ అనంతరం సినీ ప్రముఖులు హైదరాబాద్ సిపి సజ్జనార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దర్శక ధీరుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు వంటి కీలక వ్యక్తులు ఈ భేటీలో పాల్గొన్నారు. సినిమా నిర్మాతలు, పంపిణీదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్లు సిపి దృష్టికి తీసుకెళ్లారు. పైరసీ కారణంగా వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని, దీన్ని శాశ్వతంగా నివారించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరారు. ఈ సందర్భంగా పైరసీ నిరోధానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను సజ్జనార్ వారికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ కీలక భేటీలో కేవలం ప్రస్తుత సమస్యపైనే కాకుండా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి కూడా లోతుగా చర్చించారు. టెక్నికల్ నైపుణ్యం కలిగిన నిపుణులను రంగంలోకి దించడం, సోషల్ మీడియా టొరెంట్ ప్లాట్ఫామ్లపై నిఘా పెంచడం, పైరసీ లింకులను వెంటనే బ్లాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా పైరసీకి పాల్పడే వారికి శిక్షలు మరింత కఠినంగా ఉండేలా లీగల్ ప్లానింగ్లు చేయాలని కోరుతున్నారు. కొత్త చట్టాలను తీసుకురావడం లేదా ఉన్న చట్టాలను పటిష్టం చేయడం ద్వారా పైరసీని నేరంగా పరిగణించేలా చూడాలని సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ భేటీలో చర్చించిన కీలక అంశాలలో మూవీ రూల్స్ వంటి అగ్రశ్రేణి పైరసీ వెబ్సైట్లను ఎలా అడ్డుకోవాలనేది ప్రధానమైంది. కొత్త డొమైన్లతో నిరంతరం పుట్టుకొస్తున్న ఈ సైట్లను కేవలం బ్లాక్ చేయడమే కాకుండా వాటికి ఫండింగ్ చేస్తున్న, సర్వర్లను అందిస్తున్న మూలాలను గుర్తించి ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ విభాగాల సహాయంతో సరిహద్దులు దాటి పనిచేస్తున్న ఈ పైరసీ నెట్వర్క్లను ఛేదించడానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తున్నారు. మొత్తానికి ఐబొమ్మ, ఇమ్మడి రవి అరెస్టుతో మొదలైన ఈ పోరాటం తెలుగు సినిమా పరిశ్రమను పైరసీ రహితంగా మార్చే దిశగా ఒక కీలక మలుపుగా పరిగణించవచ్చు.